హైదరాబాద్ నుంచి వచ్చాడు. మనం చెప్తుంటాం, మన పెద్దలు చెప్తుంటారు, ఏ జన్మలోనూ రుణానుబంధం లేకపోతే ఈ జన్మలో ఎవరిని ఏ ఒక్కరి ముఖము చూడలేమంట, ఎక్కడా కలవలేమంట. అలాగే 7 జన్మలలో ఏ జన్మలో బంధం ఉందో మా సంతోష్కి ఏమంటా కలిశాడో ఒక్క రోజున నేను విసుక్కున్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వీడు ఎందుకు ఇలా వెంటబడతాడు, అమ్మ 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 అని ఎందుకు అమ్మని ఇంతగా పూజిస్తాడు, ఇవన్నీ ఎంతవరకు శాశ్వతం? నా ప్రయాణం ఒక ఒంటరి యుద్ధం. నా కుటుంబం నా లక్ష్యం. నా బిడ్డల ముఖంలో సంతోషం మాత్రమే నిలపాలని పోరాటం చేస్తూ ఉంటాను. నేను పోయిన తరువాత కూడా నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా అన్ని భోగభాగ్యాలు అనుభవించాలి. చిన్న కష్టం కూడా రానివ్వకూడదు. కష్టాలన్నీ నాతోనే అంతమైపోవాలి. ఇదే కోరుకుంటానమ్మా నేను. మా కుటుంబంలోకి సంతోష్ పెద్ద బిడ్డగా వచ్చాడు. ఆ జగన్మాత అమ్మకి ఒక భుజమై నడవరా అని ఏ జన్మలో నాతో రాసిందో వెతుక్కుంటూ వచ్చావయ్యా సంతోష్. అమ్మాని పిలుపుని నిజంగా సార్థకం చేసుకున్నావయ్యా. కష్టాల్లో నా వెనక నడుస్తున్నావు, సుఖాల్లో నీ వెంట ఎప్పుడు నేను ఉంటాను నాయన. కష్టంలో నీ వెంట ఉంటాను, సుఖాల్లో అమ్మ వెంటలో ఉండు. నువ్వు సంతోషంగా ఉండు. నీ బిడ్డలు సకల భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అనంత వైభవం, మహారాజ సింహాసనాలు అనుభవించి నీ కుటుంబం ధరించాలి. నీ జన్మ ధన్యమవ్వాలి. ఆ జగన్మాత కరుణాకటాక్షాలు సంపూర్ణంగా నీకు కుమ్మరిస్తున్నాయి. మీరు ఆరోగ్యంగా సంతోషంగా రోజులు వర్తిల్లండి. చాలా సంతోషం.